దేశంలోనే క్రిమినల్ నెంబర్ 1 సీఎం ఎవరో తెలుసా? ఇంకెవరో కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దేశంలో అత్యధిక కేసులు ఉన్న సీఎంగా, అందులో ముఖ్యంగా క్రిమినల్ కేసులు అధికంగా ఉన్న చీఫ్ మినిస్టర్గా రికార్డు సృష్టించాడు. 72 తీవ్ర అభియోగాలతో మొత్తం 89 కేసులు రేవంత్ రెడ్డిపై ఉన్నాయని ఏడీఆర్ ఎన్ఈడబ్ల్యూ నివేదిక వెల్లడించింది. క్రిమినల్ కేసుల్లో శిష్యుడు రేవంత్, సంపన్న ముఖ్యమంత్రిలో గురువు చంద్రబాబు అగ్రస్థానంలో నిలిచారు. అసభ్య పదజాలం, వివాదాస్పద నిర్ణయాలతో ఇప్పటికే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి అదే కోవలో మరో ఘనత సాధించారు. దేశంలోనే క్రిమినల్ నెంబర్ 1 గా రేవంత్ నిలిచారు. ఇది ప్రజలు, ప్రతిపక్షాలు అంటున్న మాట కాదు, సాక్షాత్తు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక చెప్తున్న నిజం. దేశంలోనే అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రుల జాబితాలో రేవంత్ రెడ్డి మొదటి స్థానంలో నిలిచారు. దేశంలోని 31 మంది చీఫ్ మినిస్టర్లలో ఈయనపైనే అత్యధిక సంఖ్యలో కేసులు నమోదైనట్లు ఏడీఆర్ ఎన్ఈడబ్ల్యూ నివేదిక వెల్లడించింది. సీఎం రేవంత్ రెడ్డిపై మొత్తం 89 కేసులు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ రిపోర్టు తెలియజేసింది. వీటిలో 72 కేసులు ఇండియన్ పీనల్ కోడ్ కింద నమోదైన తీవ్రమైన కేసులని ఈ రిపోర్టు స్పష్టం చేసింది. ఐపీసీ సెక్షన్ 506, 505(2) కింద నేరపూరిత బెదిరింపులు, ఐపీసీ సెక్షన్ 505 కింద రెచ్చగొట్టే ప్రకటనలు, ఐపీసీ సెక్షన్ 422 కింద మోసం చేయడం, ఆస్తిని అప్పగించడానికి మోసపూరితంగా ప్రేరేపించడం, ఐపీసీ సెక్షన్ 477A కింద ఖాతాల తప్పుడు సమాచారం ఇవ్వడం, సెక్షన్ 295A మత విశ్వాసాన్ని అవమానించడం లేదా మతాన్ని రెచ్చగొట్టడం వంటి ఆరోపణలతో రేవంత్ రెడ్డిపై కేసులు ఉన్నట్లు ఏడీఆర్ ఎన్ఈడబ్ల్యూ నివేదిక వెల్లడించింది. మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల్లో 13 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. ఇందులో 10 మందిపై హత్యాయత్నం, కిడ్నాప్, లంచం, నేరపూరిత బెదిరింపులు వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. కాగా రేవంత్ రెడ్డి తర్వాత 47 కేసులతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రెండవ స్థానంలో ఉన్నారు. మరోవైపు రేవంత్ గురువు చంద్రబాబు దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రిగా అగ్రస్థానంలో నిలవగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత అతి తక్కువ ఆస్తులు కలిగి ఉన్నారని ఏడీఆర్ ఎన్ఈడబ్ల్యూ నివేదిక తెలిపింది.